హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. చాలా మంది చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు, ఎవరికి ఏ నష్టం కలగకూడదని ఆలోచిస్తూ ఉంటారు, అందరి మంచిని కోరుకుంటారు. కానీ వీళ్ళని మాత్రం చులకనగా చూస్తూ ఉంటారు, ఎవరూ కలుపుకోరు, వీళ్ళని ఎప్పుడూ విడిగానే ఉంచుతారు, ఒంటరిగానే ఉంచుతారు, అస్సలు లెక్క చేయరు. ఎందుకు ఇలా? మీకేమనిపిస్తుంది? నేను చాలా మంచివాడిని, నేను చాలా పర్ఫెక్ట్ గా ఉంటా, అందరితో మంచిగా ఉంటా, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు లెక్క చేయరు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అసలు రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను వినండి. బేసిక్ గా మీకు పగ పట్టడం తెలీదు. పగ పట్టడం అంటే పాముల బుసలు కొట్టడం, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయటం, ఇది కాదు పగబట్టడం అంటే. ఇప్పుడు మీతో ఎవరైనా గొడవ పడ్డారు, లేదా చిన్న హాని కలిగించారు, ఏదైనా చిన్న మనస్పర్ధలొచ్చి అవతలి వ్యక్తి మీతో మాట్లాడటం మానేశారు. మీతో గొడవ పడ్డ వ్యక్తి మాత్రం ఎంత మొండిగా కావాలంటే అంత మొండిగా ఉంటాడు, ఎంత నీతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళాలి అంటే అంత దూరంగా వెళ్తాడు. కానీ నీ మనసు మాత్రం ఒప్పుకోదు. ఒక రోజు చూస్తారు, రోజున్నర చూస్తారు, 2 రోజులు చూస్తారు. 2 రోజుల తర్వాత మీకేమనిపిస్తుంది? లేదు లేదు, ఇంకెంతసేపు నేను వెయిట్ చేయలేను, వాడితో మాట్లాడాల్సిందే, వాళ్ళతో నేను క్లోజ్ అవ్వాల్సిందే, మళ్ళీ నార్మల్ అవ్వాల్సిందే, ఈ నెగిటివ్ థాట్స్ మనకొద్దు, ఈ నెగిటివ్ అంతా మనం తీసేయాలి, ఈ మధ్యలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధల్ని తీసేయాలి అని మీరే ఆలోచిస్తారు. నష్టపోయింది మీరైనా కానీ మీరే ముందు ఆలోచిస్తారు మాట్లాడాలి అని. అవతల వ్యక్తి తప్పు చేసినా మొండిగానే ఉంటారు, కానీ మీరు ఇంకా మంచితనంతో అలాగే మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్ళేమో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, మాట్లాడకూడదని ఫిక్స్ అయి ఉంటారు, అది మీకు అర్థమవుతుంది. మీరేం చేస్తారు? ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మీ ప్రయత్నాన్ని మీరు చేస్తారు, లేదా పక్కనున్న ఫ్రెండ్ ద్వారానో ఇంకెవరి ద్వారానో మాట్లాడాలి అని చెప్పి ఎలాగో అలా మీ ప్రయత్నాన్ని అయితే మీరు మానరు. చివరకు ఒక 4 మెట్లు దిగైనా సరే వాళ్లకు సారీ చెప్పడానికి కూడా ఆలోచించరు మీరు. ఎప్పుడైతే నువ్వు క్లియర్ హార్ట్ తో అవతలి వ్యక్తిని మళ్ళీ నీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తావో, ఒక్కసారైతే ఓకే, 2 సార్లైతే ఓకే, ఒక్కరిని ఓకే, ఇద్దరిని ఓకే, ముగ్గురిని కూడా ఓకే, కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఇలానే బ్రతిమాలుతూ దిగజారిపోతూ ఉంటే పదే పదే నువ్వే తగ్గి నువ్వే కాంప్రమైజ్ అయిపోయి ఓరా ఏముందిలేరా, ఇవన్నీ పట్టించుకోవద్దు, మన మధ్యలో ఇవన్నీ కామన్ అని ప్రతిసారి సర్దుకుపోతూ నీ దృష్టిలో నీ గురించి నువ్వేమనుకుంటావు? నీ మంచితనాన్ని నువ్వు వెళ్ళగప్పుకుంటావు. కానీ నిన్ను చూసినోళ్ళు, నీతో సారీ చెప్పించుకున్నోళ్ళు ఇంకోసారి ఏ గొడవైనా, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే వాడేంట్రా, వాడు గొడవ పడ్డా కానీ ఏ మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి వాడే కలుపుకొని పోతాడు, వాడే సారీ చెప్తాడు, ఇవన్నీ మనకు మామూలేలే అని చీప్ గా మాట్లాడతారు. మిమ్మల్ని ఒక దిగజారిన మనిషిగా చూస్తారు. జరిగిందంతా మర్చిపోయి ఏది కూడా మనసులో పెట్టుకోకుండా కలుపుకొని పోవడానికి నువ్వు ప్రయత్నించొచ్చు. ఎలాంటి చొరవలు మన కుటుంబానికైతే పర్వాలేదు, కానీ సొసైటీలో ఇలా దిగజారిపోతే నిన్ను తక్కువగానే చూస్తారు. మానా అని ఎవరు అనుకోరు. నా అనుకునేవాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఏ రక్త సంబంధమైనా కావచ్చు, ఏదైనా ఆస్తి గొడవల్లో అయినా కావచ్చు, ఏ గొడవల్లో అయినా సరే మీలో మీరు సర్దుకుపోవటం అనేది కామన్. కానీ ఎప్పుడైతే నువ్వు సొసైటీలో దిగజారటం స్టార్ట్ చేస్తావో నిన్నేమంటారో తెలుసా? అరే వాడు చాలా మంచోడు, వాడు అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉంటాడు, వాడు ఏ మాట అన్నా కానీ మళ్ళీ కలుపుకుంటాడు అని మీ మంచితనాన్ని చూడరు. వాడితో ఏంట్రా, వాడు ఏ మాట అన్నా పడతాడు, వాడు పెచ్చి ఎదవా అని మాట్లాడతారు. ఏంటి ఇదంతా మీకు రాంగ్ అనిపిస్తుంది కదా? అయితే నేను చెప్పినట్టు మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్లకు సారీ చెప్పారా? మనమే తగ్గి మాట్లాడదామని ఎప్పుడైనా ఎక్కువగా ఆలోచించారా? ఎందుకు? అది రక్త సంబంధం, ఎక్కడికి పోదు. కానీ సొసైటీలో అలా కాదు కదా. ఎవరైనా తగ్గకపోతే వాళ్ళు చీ అనొచ్చు, పో అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఆ రిలేషన్షిప్ నీకు కావాలి అనుకుంటే దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళతో దిగజారినా పర్వాలేదు, కానీ మనోడే కదా, పోనీలే కదా, పర్వాలేదు కదా అనుకుంటారు. కానీ ఇలా మనం బయట ఎప్పుడైతే వేరే వాళ్ళ కోసం దిగజారి మాట్లాడుతూ ఉంటామో వాళ్ళేం మాట్లాడుకుంటారు? 100కి 100% నిన్ను ఒక చాతగాని వాళ్ళలా చూస్తారు. ఒక 10 మంది కూర్చున్న చోట ఎవరిని ఏ మాట అన్నా కానీ వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు, రెండోసారి ఆ ప్లేస్కి కూడా రారు. కానీ నువ్వేం చేస్తావు? మిమ్మల్ని ఏమైనా అన్నా, మీ ఫ్యామిలీని ఏదైనా అన్నా ఏముందిలే అని మళ్ళీ నువ్వు మాట్లాడతావు. కాబట్టి మిగిలిన 9 మంది ఎవరినంటారు? నిన్నే అంటారు. నిన్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, నిన్నే హేళన చేస్తూ ఉంటారు, నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా హేళన చేస్తారు. అప్పటికి కూడా నువ్వు ఇంకా ఏముందిలే, మానవాళ్లే కదా, ఏముందిలే అని సర్దుకుపోతూ పోతే ఇంకా అంటారు, ఇంకా దిగజారిపోవాల్సి వస్తుంది. ఇక్కడ నీ మంచితనం ఎవ్వరికీ కనిపించదు. ఒక్కసారి ఆలోచించండి. మన సొసైటీలో ఇప్పుడు మంచితనం అస్సలు నడవట్లేదండి.
నీ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే ఎవరైనా నిన్ను మాట అన్నా, ఏదైనా తప్పు జరిగినా, అక్కడ నీ తప్పు లేకపోయినా, ఆ ఇష్యూలో నీకు సంబంధం లేకపోయినా, నీ వైపే ధర్మం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ జరిగిన ప్లేస్ కి నువ్వు వెళ్లాల్సి వచ్చినా అప్పటి సిచ్యువేషన్ ని మర్చిపోయి ప్రవర్తించడం మాత్రం చేయకు. నువ్వు నీ పని వరకే చేసుకో. అక్కడ ఉన్న సిచ్యువేషన్ నీ మైండ్ లో ఎప్పటికీ గుర్తుండేలా అవతల వాళ్ళకి కనిపించు. అలా గుర్తుంచుకున్న మనుషులకే ఇక్కడ విలువ, గౌరవం దక్కుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఎవరిని పోషించట్లా, ఎవ్వరూ ఎవ్వరికి ముద్ద పెట్టట్లా, ఎవరి కష్టం మీద వాళ్లే బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు అవతల వాళ్ళు టక్కున మాట అనేస్తే నాది విశాల హృదయం, నేను ఏదన్నా పడతా, అది మీ పర్సనల్ అండి, నేను చెప్పకూడదు, అదంతా మీ ఇష్టం. మనిషి చాతగాని వాడిలా ఎప్పుడు కనిపిస్తాడో తెలుసా? డబ్బులు లేనప్పుడు కాదండి, లేదా ఏదైనా పని చేయలేక కూడా కాదు. అవతల వ్యక్తి ఎంత మాట అన్నా కూడా రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు చాతగాని వాళ్ళలా చూస్తారు. కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ సొసైటీలో, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో, మీ పక్క వాళ్ళలో, ఎవరిలో అయినా సరే ఎవరైతే ఇలా ఉంటున్నారో వాళ్ళనే చాతగాని వాళ్ళలా చూస్తున్నారు. ఇది కరెక్టా కాదా మీ నోటితో మీరే చెప్పండి. నేనేం చెప్తున్నాను అంటే, ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమగా, ఎంత బాగా పెంచింది ఎవరో నిన్ను మాటలు అంటానికా, ఎవరితోనో నువ్వు మాటలు పట్టానికా? అలా అని చెప్పి అవతల వాళ్ళ నాశనాన్ని కోరుకోమని ఎవరు చెప్పరు. అవతల వాళ్ళు ఇంకోసారి నిన్ను మాట అనకుండా, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా రియాక్ట్ అవ్వండి. ఇంకోసారి ఇలా చేస్తే నేను రాను, నేను మాట్లాడను అని బద్దలు కొట్టి మాట్లాడండి. నెక్స్ట్ టైం నిన్ను ట్రీట్ చేసే విధానం అంతా కూడా మారిపోతుంది. ఎవరి చేత మీరు మాట పడకండి, అలాగే మీరు ఎవరిని మాట అనకండి. అప్పుడు నీ లైఫ్ కూడా హెల్దీగా నడుస్తుంది. అవతల వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. వామ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ మాట్లాడు అనే స్థాయికి వాళ్ళు వస్తారు. డబ్బుతో వచ్చే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. డబ్బున్నా లేకపోయినా రెస్పెక్ట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే చాతగాని వాడిలా ప్రవర్తిస్తావో 100కి 100% నిన్ను చులకనగానే చూస్తారు, నిన్ను చాతగాని వాడి కిందే లెక్కేస్తారు. ఎవరన్నా మళ్ళీ మీతో అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తే బేసిక్ గా నన్ను నేనే హర్ట్ చేసుకోను, మీరెవరా నన్ను హర్ట్ చేయడానికి, ఎందుకు హర్ట్ చేస్తున్నారు, మీరు ఎలా చేస్తే నేను ఇంకోసారి ఇక్కడికి రాను అని మొహమాటం లేకుండా చెప్పేసేయండి. లేదు, చెప్పడం ఇష్టం లేదు అనుకోండి, కొన్ని రోజులు వాళ్ళతో దూరంగా ఉండండి. వాళ్ళ సంభాషణలో మీరు తలదొర్చకండి. ఎలా చేయాలి? ఒకేసారి కట్ చేయకండి. 10 days మీరు కలిసేవాళ్ళు, లేదు 8 days కలవండి, 8 days నుంచి 6 days ఇలా తగ్గిస్తూ పోయి మెల్లిగా కట్ చేయండి. కొన్నాళ్ళ తర్వాత వాళ్లే అడుగుతారు, ఎందుకురా నువ్వు రావట్లేదు అని చెప్పి. అప్పుడు చెప్పండి, నన్ను నేను హర్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు ఇలా అంటం వల్ల నేను హర్ట్ అయిపోతున్నాను, కాబట్టి నేను రావటం దేనికి, నన్ను నేను హర్ట్ చేసుకోవడం దేనికి అని మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేంటో. ఇంకోసారి ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉంటారు. వాళ్ళు మాట్లాడితే ఓకే, మాట్లాడకపోయినా ఓకే, నువ్వు ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు. లేచిన దగ్గర నుంచి ఎవరి ఫైట్ వాళ్ళది, ఎవరి దరిద్రాలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి. లేచి పనులకు వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, ఎవరి రెంట్లు వాళ్ళు కట్టుకోవాలి, ఎవరి కరెంటు బిల్లులు వాళ్ళు కట్టేసుకోవాలి, ఎవరి పిల్లలకు వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి. చాతగాని వాళ్ళు అవ్వటం అనేది, అవ్వకపోవటం అనేది రెండూ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. ఇదంతా విన్న మీకు అర్థమైతే రియాక్ట్ అవ్వండి. దాని అర్థం ప్రతి ఒక్కరితో గొడవలు పడమని కాదు. నీకంటూ ఒక పర్సనల్ కాంపౌండ్ ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనకి రెస్పెక్ట్ లేని చోటు ఎక్కడైనా సరే మనం ఉండకూడదు. మేం అలా ఉండలేం అనుకుంటే ఇంకా అదంతా మీ ఇష్టం. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.